మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ధరణి అదృష్టం బాగుంటే ఆ అబ్బాయి వాళ్ళు కూడా సరే అనొచ్చు. ట్రై చేసి చూస్తాను. అది నీ ఇష్టంరా. మరి నాకు తోచింది నేను చెప్పాను. నాకు వదిలేరా, నేను చూసుకుంటాను కదా. అమ్మా 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 ఏం చేస్తున్నావు ఇక్కడ? చిన్న బట్టలు వస్తువులు సర్దుతున్నానే. ఇవన్నీ ఇంట్లో చిందరవందరగా పడుండడం మంచిది కాదంటారే, అందుకే సర్దుతున్నాను. అక్కర్లేదు, వాటిని సర్దాల్సిన అవసరం లేదు. చిన్న ఉన్నప్పుడు ఈ గది ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. వాటిని సర్దకు. అదేంటే సర్దద్దు అంటావు? సర్దద్దు అంటున్నాను కదా, మళ్ళీ సర్దద్దా అని అంటావేంటి? నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ వస్తువులు ఇలా చిందరవందరగా పడుంటే ఇంటికి అరిష్టమని చెప్తారే. అమ్మ నీకు చెప్తే అర్థం కావట్లేదా? చిన్న వస్తువులు అలాగే ఉండాలి, ఉండి తీరాలి. చిన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఈ గదిలోనే తిరుగుతున్నాడు. ఇంకోసారి చిన్న లేడు, వెళ్ళిపోయాడు, ఈ లోకం విడిచాడు అనే మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేను తట్టుకోలేను. ఏరా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నీ రూట్లోకి ఆ ధరణి వస్తుందా? అసలు నీ వైపు చూస్తుందా? నువ్వు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నావా? అంతో ఇంతో ఇంప్రెస్ అయిందా? నువ్వు ప్రాసెస్లో ఎంతవరకు పాస్ అయ్యావు? ఎన్ని మార్కులు సంపాదించావురా? పాస్ అవుతాను మమ్మీ. ఇప్పుడే పేపర్ తీసుకుని ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాయడం స్టార్ట్ చేశాను. తొందరలోనే అసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 100కి 100 మార్క్స్ వచ్చేస్తాయి. టోటల్గా ఆ ధరణి దిల్కా దడ్కన్ నేనైపోతాను. నా పోస్టర్ తన మనసులో ప్రింట్ అయిపోతుంది, నో డౌట్. తొందరపడితే ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు మమ్మీ. ఎస్టిమేషన్ తలకిందులవ్వచ్చు, ఇమాజినేషన్ ఫెయిల్ అవ్వచ్చు.
అప్పుడప్పుడు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. ఆచితూచి 10 అడుగులు ముందుకు వేయాలి మమ్మీ. అప్పుడే కదా ఆ పిల్ల నాదవుతుంది, దాని ఫేవరెట్ నేనవుతాను. రే, తాత్సారం చేయటానికి టైం లేదు. స్టెప్పులు వెంటనే పడిపోవాలి. ఆ పిల్ల జారిపోకుండా గట్టిగా నీ చేత్తో పట్టుకోవాలి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఆ జననీకి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. ఆ విషయం మనకి తెలిసిన విషయం దానికి తెలీదు. ఏదో ఈ 4 రోజులు బాధపడుతూ అలా ఉంది కానీ తిరిగి అది రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేసిందనుకో, ఫాస్ట్గా అది యాక్షన్లోకి దిగిపోతుంది. ఈలోపు ధరణికి నీకు పెళ్ళవకపోతే ఆ జనని ఎంతకైనా తెగిస్తుందిరా. సీరియస్గా నా తమ్ముడు గుణాన్ని కలుస్తుంది. ధరణి బాలులు మన పిల్లలే అని ఆధారాలతో సహా చూపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. నీ పెళ్లి అవ్వకుండా అడ్డుపడతారు. ఎవరో అనుకుని గుణ ఎస్ అన్నా వాడి కన్న కూతురని వాడికి తెలిసాక నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి అసలు నీకిచ్చి పెళ్లి చెయ్యడు. కోట్ల ఆస్తిలో వాటా కోసం మనం వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందిరా. ఆ ధరణి మనసులో అంతో ఇంతో నీ గురించి మంచున్నా వాళ్ళు నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మన పొజిషన్స్ ఫుట్పాత్ లెవెల్లో పడిపోతాయి. పైసాకి మొహం వాచి చావాల్సొస్తుంది. బెగ్గింగ్ ప్రొఫెషన్లో ఫిక్స్ అయిపోవాల్సొస్తుంది. లేట్ చేస్తే ఏమవుతుందోనని భయంగా ఉందిరా. డోంట్ వరీ మమ్మీ, ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాను ఫెయిల్ అవ్వదు. ఆ ధరణి నాది కాకుండా పోదు. విత్ ఇన్ టైంలో ధరణియే తన నోటితో ధీరజ్ లేకపోతే నేను బతకలేను అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పేలా చేస్తాను. టోటల్గా నా గ్రిప్పులో పెట్టుకుంటాను. దాని నోటితోని చిలక పలుకులు పలికిస్తాను. నా మీద కాన్ఫిడెన్స్ ఉంచు మమ్మీ. ఇప్పుడిప్పుడే ఇంప్రెషన్ ఏర్పడుతోంది. దాని లెవెల్ ఇంకా 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 పెంచేస్తాను. టోటల్గా నా మైకల్లో పడిపోయేటట్టు చేస్తాను. ఐ ప్రామిస్ యూ మమ్మీ. ధరణియే నా భార్య, నీకు కాబోయే కోడలు, ఓకేనా? నువ్వింతగా చెప్తున్నావని కాస్త నమ్మకం కుదిరిందిరా. కానీ నీడలా ఫాలో అవ్వు. కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. టైం మాత్రం వేస్ట్ చేయకు. ఓకే మమ్మీ, ఐల్ కీప్ మై ప్రామిస్, దట్స్ ఆల్. ఏంటేంటి, ధరణి బాలు మా ఆయన పిల్లలు కాదా? వేరే ఎవరి పిల్లలోనా? ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఆ పిల్లలు. అయిపోయిందా? పదమ్మా.